వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ మొదటి దశలో 4,500 కోట్ల రూపాయల పెట్టుబడులు. జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం. వచ్చే జనవరి నాటికి పనులు ప్రారంభించాలని నిర్దేశం. గతంలో చూసాం, ఆ కడప జిల్లాకి స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి గాలి జనార్దన్ రెడ్డికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 ఎకరాల భూములు దోచిపెట్టాడు. స్టీల్ ప్లాంట్కే కాకుండా ఎయిర్పోర్ట్ అని 1000 ఎకరాలు దోచిపెట్టాడు. ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి గాలి మాటలు చెప్పి గాలి వ్యవహారాలన్నీ చేసి ఆ ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్లు తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళు మాత్రం కట్టి ఆ బ్రాహ్మణి స్టీల్స్ ఉనికి లేకుండా చేశాడు. ఆ తర్వాత కేసులు ఎదుర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. మొన్న కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఏం జరిగిందో ఏంటో ప్రచారం అయితే ఆ జేఎస్డబ్ల్యూలో ఫ్రీగా షేర్లు ఇమ్మని అడిగాడని, అది ఇవ్వటానికి నిరాకరించినందువల్లే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి ప్రచారం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక శరవేగంగా అడుగులు పడుతూ జనవరికి పనులు ప్రారంభించేలా కూటమి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది జేఎస్డబ్ల్యూకి. మొదటి దశ 4,500 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమయ్యి ప్రారంభోత్సవం చేయబోతూ ఉంది. అది నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకి నేడు చంద్రబాబు నాయుడు గారికి పాలనకున్న తేడా. రాష్ట్రంలోకి ఏ పరిశ్రమ వస్తామన్నా వాళ్ళని ఫ్రీగా షేర్లు ఆడటం, వాటాలు ఆడటం, వాళ్ళు బెదిరిపోయి పారిపోవడం. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని వాటాలు ఆడటం, డబ్బులు డిమాండ్ చేయడంతో వాళ్ళు పారిపోవడం అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. అనంతపూర్లో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమకు అనుబంధంగా యాన్సిలరీ యూనిట్లు వస్తూ ఉంటే వాటిని బెదిరించి బయటికి పంపించేశారు. అంత దుర్మార్గపు పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక రెండో ప్రధాన వార్త, జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన తప్పుల్ని సరిదిద్దేందుకే సింగపూర్ వచ్చానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ సింగపూర్ ప్రభుత్వం అమరావతి రాజధానికి అండగా నిలబడి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా రెడీ చేసిస్తే అది నచ్చని జగన్మోహన్ రెడ్డి, అమరావతిని అభివృద్ధి చేయటం నచ్చని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఆ సింగపూర్ ప్రభుత్వం మీద కేసులు పెట్టి వారిని ఎలా అల్లరి చేసి యాగి చేశాడో చూసాం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని, ఆకృత్యాలను భరించలేక జగన్మోహన్ రెడ్డి పాలన ఉండగా మేము ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలో కూడా అడుగు పెట్టమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తూ మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళని రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులతో పాటు వారి సహాయాన్ని తీసుకునేందుకు ఆయన తీవ్రమైన కృషి చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఉన్న ఇమేజ్ వల్ల, బ్రాండ్ వల్ల ఆ సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ రాష్ట్రానికి రాబోతూ ఉంది. ఒక్కసారి ప్రజలు చేసిన పొరపాటుకి రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో చూశారు కదా, చూస్తున్నాంగా. జగన్మోహన్ రెడ్డి అనే భస్మాసురుడిని నెత్తి మీద పెట్టుకుని రాష్ట్రం ఎన్ని రకాలుగా నాశనం అయిపోయిందో చూసాం. ఎంత దోపిడీకి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీకి గురైందో చూసాం. గత ప్రభుత్వం నిర్వాహకంతోనే గ్యాప్ వచ్చింది. మళ్ళీ పొరపాట్లు రాకుండా బాధ్యత తీసుకుంటా కర్మభూములే ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి, P4తో పేదరిక నిర్మూలనకు సహకరించండి, ఏపీకి విమాన సర్వీస్ కోసం మోదీతో మాట్లాడతా, కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నా, ఏపీ బ్రాండ్ తిరిగి నెలకొల్పడానికే వచ్చాను, పెట్టుబడులు పెట్టడం బాధ్యతగా తీసుకోవాలి, మీ గ్రామాల్లో పేదలకు మార్గదర్శకులుగా మారండి. తెలుగు డయాస్పోరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో సింగపూర్ డైరెక్ట్గా ఫ్లైట్లు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని కూడా రద్దు చేశాడు. అంత దుర్మార్గపు పాలన చేశాడు. తన పాలనలో రాష్ట్రాన్ని దోచేసి, రాష్ట్రం పేరు చెప్పి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తినేసి ఇంకా చాలదన్నట్టు ఇప్పుడు అభివృద్ధి పదాన నడుస్తూ ఉంటే, ఆర్థికంగా కుదుట పడతా ఉంటే మళ్ళీ కడుపు మంటతో దుష్ప్రచారం మొదలుపెట్టాడు. లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్, పెట్టుబడులతో రండి చంద్రబాబు పిలుపు, సింగపూర్ కంపెనీలతో వరుస సమావేశాలు, గృహ నిర్మాణంపై సుర్బానా జురాంగ్ ఆసక్తి, ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి ఎవర్సండే సముఖం. గత ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్తో గ్యాప్ వచ్చింది. వాటిని సరిదిద్దేందుకే సింగపూర్ వచ్చాను. రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా తెలుగు వాళ్లే చేశారంటారు. సింగపూర్కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నా. 2019లో మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత తీసుకుంటా అని సీఎం చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా తెలుగు డయాస్పోరాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ పెట్టుబడులకు గేట్వే ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త పాలసీలతో అత్యంత అనుకూలమైనది ఆంధ్రప్రదేశ్. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో విస్తృతమైన పెట్టుబడులు అవకాశాలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థలు గ్రీన్ సిగ్నల్. ఎన్ఆర్ఐలే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు మంత్రి నారా లోకేష్. భారత్ ఎఫ్డిఐలలో సింహభాగం సింగపూర్దే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి లోకేష్. 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తాం అన్నారు మంత్రి లోకేష్. ఆర్థిక వనరులు దోచుకున్నాడు, పరిశ్రమలు వెళ్ళగొట్టాడు, అప్పులు కుప్ప చేశాడు. వ్యవస్థలో ఉన్న కొంతమంది దుర్మార్గులను నీచులను అడ్డం పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. పోతా రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐసీయూలో నుంచి జాగ్రత్తగా బయట తీసుకొచ్చి ఒక్కొక్క అడుగు వేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా, సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవన్నీ నెరవేర్చుకుంటా ముందుకు సాగుతూ గతంలో సింగపూర్తో కుదుర్చుకున్న ఒప్పందాలని పునరుద్ధరించే కార్యక్రమంలో 6 రోజుల పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తదితర మంత్రులందరూ కలిసి సింగపూర్ వెళ్ళారు. 2 రోజుల కార్యక్రమాలు చూసాం, అద్భుతంగా జరిగినాయి. క్షణం తీరిక లేదు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళినాక. పాత గాయాల్ని మాన్పించే ప్రయత్నం చేస్తూ కొత్తగా రాష్ట్రం వేస్తున్న అడుగుల్ని వివరిస్తూ పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ 2 రోజులు జరిగిన సుదీర్ఘ ప్రసంగాలు మీట్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేసిపోతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడతారో, ఎంత కృషి చేస్తారో చూస్తున్నాం. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పాలనతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోల్చలేం, కానీ జగన్మోహన్ రెడ్డిని పోల్చటానికి కూడా సరిపోయే స్థాయి కాదని తెలుసు, కానీ తప్పట్లా. మనం నెత్తిమీద పెట్టి మోసాం కాబట్టి 5 సంవత్సరాలు దుర్మార్గుడైనా దుష్టుడైనా తప్పదు, భరించాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఆ రోజు అతను చేసిన దుర్మార్గాలని, దోపిడీలని ప్రతిరోజు గుర్తు చేయాల్సి వస్తూ ఉంది. అయినా సిగ్గు లేకుండా అన్ని అక్రమ పనులు చేసి, దోపిడీలు చేసి, దుర్మార్గాలు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడంటే ఆనాడు ప్రజలు ఇచ్చిన అలసుని ఇవాళ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కళ్ళ కనబడితే చొక్కా పట్టుకు నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే, తిరుగుబాటు చేయకపోతే వాళ్ళ మార్పు రాదు. రాష్ట్రం ఎంత అభివృద్ధి చేసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డా, కూటమి ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా దొంగల ముఠాకి మాట్లాడే అవకాశం ఇస్తే అది చాలా ప్రమాదకరం.